జిల్లా తిరుమలాయపాలెం మండలం అదర్శాపేట గ్రామంలో ఉన్నాం. అదర్శాపేటకి జల్లపిల్లకి మధ్యలో ఉన్న రహదారి ఇక్కడ విజువల్ చూడొచ్చు. ఈ చెరువు కట్ట క్షణాకాలం నుంచి ఉన్నది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ వరద తాకిడి ఎక్కువైనప్పుడు ఇలా పోయినప్పుడు ఈ రహదారిపై పోయినప్పుడు అటు ఇటు రాకపోకలు బంద్ అవుతున్నాయి. ఎప్పటికైనా ఇక్కడ తక్షణమే ప్రభుత్వం వెంటనే ఇక్కడ బ్రిడ్జి నియమించాలని చెప్పేసి కోరుకుంటున్నారు ప్రజలు. ఈ పెద్దగా పిల్లలకి బాలింతలు గట్టు ఉన్నా కూడా ఎవరన్నా అర్జెంటుగా రోగాలు వచ్చి హాస్పిటల్కి పోదామన్నా కూడా రాకపోకలు బంద్ అవుతున్నాయి. కనుక ఎప్పటికైనా ప్రభుత్వం ఎమ్మటే తక్షణమే స్పందించి ఇక్కడ రహదారిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ ఎప్పుడు వర్షం వచ్చినా కూడా చిన్న వర్షం వచ్చినా కూడా ఇటు నుంచి నీళ్లు పోవట్లేదు. ఇక్కడ విజువల్ చూడొచ్చు. ఇక్కడ ఎప్పుడు వచ్చినా వర్షం ఇక్కడ ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక బండ్లు చూడండి ఇప్పటికి కూడా ఇప్పుడు 3 రోజులైంది వర్షం వచ్చి. అయినా కూడా ఇప్పటికి కూడా జల్లపల్లికి అదర్శాపేటకి అసలు రహదారి మూసివేసినట్టే ఉన్నది. ఎప్పటికైనా కూడా బండ్లు కడుక్కుంటా అన్నారు. చూడండి విజువల్ చూడండి. అటు ఇటు పోవడానికి లేదు, ఏదో సరదాగా తిరుగుతారు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హాస్పిటల్ వాళ్ళకైనా పిల్లలకైనా పెద్దలకైనా జబ్బు వచ్చినా రోగం వచ్చినా ఏదైనా అత్యవసర ఆపదలో ఏటన్నా పోదామన్నా, ఖమ్మం పోదామన్నా, బంగ్లా పోదామన్నా, ఇట్లా మెయిన్ రోడ్ ఎక్కుదామంటే ఇబ్బంది అవుతారు. వరంగల్ పోదామన్నా ఇబ్బంది అయిపోతుంది. రహదారి ఇది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అమ్మటే ఈ రోడ్ని అమ్మటే బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. అదర్శాపేట గ్రామము, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా. మేము నాకు ఇప్పుడు 48-49 సంవత్సరాలు. నేను చూస్తుండగా ఈ అలుగు ప్రతి సంవత్సరం ఉధృతంగానే వస్తుంటుంది. కనీసానికి అలుగు వచ్చేటప్పటికి మనుషులు అవతల గీతలకి వారం 10 రోజుల దాకా అవస్థలు పడాల్సి వస్తుంది. ఈ బ్రిడ్జి నేను చూస్తున్నప్పటి నుంచి ఇట్టే ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణమే మాకు ఈ ప్రభుత్వం ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక్కడే కాకుండా ఆఖరికాడ బీభత్సం అంటే అసలు మామూలు బీభత్సం కాదు. బీభత్సం మన అక్కడ ఆఖరికాడ చూసిరో లేదో తెలియదు. మీడియా వాళ్ళు పోయి దయవుంచి అక్కడికి పోయి చూసి అక్కడగా కూడా మరమ్మతు చేపియాలని గవర్నమెంట్కు వేడుకుంటున్నాను. అట్లనే మన తుమ్మలచెరు అలుగుల్లాగా కూడా అట్లనే ఇబ్బందులు అవుతున్నాయి. రాకపోకలకు చాలా ఇబ్బందులు, మామూలు ఇబ్బందులు కాదు. తక్షణమే గవర్నమెంట్ మాకు ఈ బ్రిడ్జిని నిర్మించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. దీనికి ఖర్చు కోసం ఆలోచించొద్దు, ప్రజల ప్రాణాలని కొద్దిగా కాపాడాలని మేము వేడుకుంటున్నాం. చిన్నది